వేరొక నియమము నా శరీరములోని అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని భక్తుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఏమంటున్నాడంటే రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. రోమాలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే, మనము ఎంతగానో ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నాము, కానీ ప్రార్థన చేయలేకపోతున్నాము. మనం ఆత్మీయతలో స్థిరంగా నిలబడాలి అనుకుంటున్నాము, కానీ నిలబడలేనటువంటి పరిస్థితి. దేవుడు అంటూ ఉన్నాడు, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు వడుదలను కనికరింపబడను అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ పాపాన్ని ఒప్పుకునేంత వరకు బాగానే ఉంది, కానీ దాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నాము. ఎందుకు అనంటే, ఒప్పుకున్న పాపాన్ని మనము తిరిగి మళ్ళీ దాన్నే ఎందుకు చేస్తూ ఉన్నామంటే, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే, వేరొక నియమము నా శరీరములోని అవయవములలో అది ఉన్నట్లు నాకు కనబడుచూ ఉన్నది. ఆ నియమము ఏం చేస్తా ఉంది అంటే, ఆ నియమము చేస్తున్నది ఏంటంటే, అది నా శరీరములో ఉన్న ధర్మశాస్త్రముతో వ్యతిరేకముగా అది పోరాడుచూ ఉన్నది. ఏమైనా దేవుని యొక్క బిడ్డలారా, మనమందరము కూడా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాము. ఆయన యొక్క చేతి పని అయి ఉన్నాము. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపములో మనలందరినీ దేవుడు సృజించినప్పుడు మనము దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఆలోచనానుసారంగా బ్రతకవలసిన మనము ఏమైపోయిందంటే, అపవాది, మన యొక్క శత్రువుటువంటి అపవాది, వాడు దొంగ, వాడు నరహంతకుడు, వాడు క్రూరుడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ యొక్క భూమి మీద వాడు పడద్రోయబడిన తర్వాత వాడు తన యొక్క సేనలను వాడు తయారు చేసుకున్నాడు. వాడితో పాటు వాడిని అనుసరించి, వాడిని ప్రోత్సహించి, వాని మాటలు విన్న సైన్యమంతయు కూడా ఈ భూమి మీద పడద్రోయబడినప్పుడు వాడంటూ ఉన్నాడు, నీ పోలిక చొప్పున నీ యొక్క స్వరూపంలో నీ పిల్లలను నీవు చేసుకున్నావు కదా, వారు నీ యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద ఏ రీతిగా చేస్తారో నేను చూస్తా. దాన్ని చెయ్యకుండా ఆపడమే నా యొక్క కర్తవ్యం అన్నాడు. అని దేవుని యొక్క నియమము, దేవుని యొక్క ధర్మశాస్త్రము మనలో ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అది పోరాడుతూ ఉన్నది. దేవుని చిత్తం ఏంటి? మనమందరము కలిసి దేవుని యొక్క ఆత్మలో నిమగ్నమైనటువంటి మనల్ని, దేవుని యొక్క పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడు ఆయన? ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మలో ఆ యొక్క జీవాత్మను మన శరీరంలో ఊదినప్పుడు అది జీవాత్మగా ఉండి ఏమవుతుంది? మనల్ని లేవదీసింది. ఆయన మన నాసికారంధ్రంలో ఆయన జీవవాయువును ఊదినప్పుడు మనం ఏమైపోయాం? జీవాత్మయ్యాం. ఆ జీవాత్మైన మనము మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క ఊపిరిని మనమేం చేస్తూ ఉన్నామంటే, దాని ప్రకారముగా మనము జీవించకుండా చేయవలసినది చేయక ద్వేషించినదే చేయించు ఉన్నాను. అది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు అంటాడు పై వచనాలలో చదివినప్పుడు. నిశ్చయించినది చేయక ద్వేషించినది నేను చేస్తూ ఉన్నాను. ద్వేషించినది చేస్తూ ఉన్నాను, చేయాల్సినది నేను చేయడం లేదు. ఈరోజు మన యొక్క పరిస్థితి కూడా అదే. ఒకటి చేయాలనుకుంటాం, కానీ మరొకటి చేస్తూ ఉంటాం. పాపమునకు మనము దాసులము కాకూడదు, పాపమునకు నేను చోటు ఇవ్వకూడదు అనుకుంటాము. కానీ అది ఏం చేస్తుందంటే, మనము ఏదైతే చేయకూడదో పరిశుద్ధంగా జీవించాలి అనుకున్నప్పుడు అది పరిశుద్ధంగా జీవించనీయదు. పవిత్రతను మనము కాపాడుకోవాలి అనుకున్నప్పుడు
మనము పవిత్రతగా ఉండాలి అనడము మనం ఉండకూడకుండా అది ఏం చేస్తుందంటే మనల్ని వేరు చేయడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే భక్తుడైన ఆయన ఏమంటున్నాడంటే వేరొక నియమము మన శరీరంలోని అవయవములలో ఉన్నట్లు ఆయనకు కనబడుచున్నదంట. అంతే కదా, మన యొక్క మనస్సాక్షి చెప్తూ ఉంది ఈ పని చెయ్యి, ఈ పని చేయొద్దు అని. కానీ మనం ఏమంటున్నాం, మన యొక్క ఆలోచనలు ఏమైపోతాయంటే ఈ ఆలోచనలను వాడు అపవిత్రం చేసి పారేస్తా ఉంటాడు. ఈ ఆలోచన విధానాన్ని వాడు అపవిత్రం చేసేస్తూ వాడేమంటున్నాడంటే ఇది చేస్తే ఏమైతుంది, ఏం కాదు, నీవు ఈ పండు తినొద్దు, ఈ పండు తినొద్దు అని దేవుడు చెప్పినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ అది. ఆ ఆజ్ఞను వాడేం చేశాడు, నీవు ఇది చేస్తే ఏమైతుందంటే దేవతల వలె అయిపోతారు, మీరు మహిమ కలిగి మీరు మారిపోతారు. అందుకే ఆయన తినొద్దని చెప్పినాడు. వాడు చెప్పే మాటలు చాలా యుక్తి కలిగినటువంటివి. వాడు చెప్పే బోధ, వాడు చెప్పే మాటలు ఏ రకంగా ఉన్నాయంటే అవన్నీ కూడా దేవుని యొక్క నియమానికి, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగానే ఉంటాయి. అవన్నీ కూడా నీవనుకోవచ్చు ఇది చిన్నది చేస్తే ఏమి అని, ఈ చిన్నది చేస్తే ఏమి అని మనం అనుకోవచ్చు. కానీ ఒకసారి తప్పు చేయడానికి పూనుకున్నవాడు, ఒకసారి తప్పు చేయడానికి పూనుకున్నవాడు వాడు ఎంతటి తప్పు చేయడానికైనా సరే వాడు వెనకాడడు. అంటే తప్పు చేయడానికి అలవాటు పడ్డవాడు, ఎంత పెద్ద తప్పు చేయడానికైనా సరే వాడు సిద్ధముగా ఉంటాడు. ఇప్పుడు మంచి వస్త్రములను కలిగినటువంటి వ్యక్తి, తెల్లని వస్త్రము కలిగినటువంటి వ్యక్తి ఒక చోట కూర్చోవాలి అంటే ఏం చేస్తాడు, ఆ ప్రదేశాన్ని నీట్ గా తుడుచుకొని గాని లేదా దానిపైన ఏదైనా పరుచుకొని గాని దాని మీద కూర్చోడానికి ఇష్టపడతాడు. అదే బట్టలు బాగా మాసిపోయిన వ్యక్తి ఎక్కడ కూర్చోడానికైనా సరే వెనకాడడు. పాపమునకు అలవాటు పడినటువంటి వ్యక్తి అది ఎంతటి పాపమైనా చేయడానికి ఆలోచించడు, వెనకాడడు, ఎంతటి పాపము చేయడానికైనా సిద్ధపడతాడు. అదే రీతిగా మొదట పాపము చేసేవారు కూడా ఏమవుతుందిలే, ఇదే కదా ఇప్పుడు చేద్దాం, రేపటి నుంచి చేయకుండా ఉందాం, ఈరోజు దీన్ని చేద్దాం, రేపటి నుంచి చేయకుండా ఉందాం అని వాడేం చేస్తాడంటే ఇప్పుడు చేస్తే ఏమైతుంది, ఎవరు లేదు కదా, ఎవరు చూడడం లేదు కదా, ఇది తీసుకుంటే ఏమైతుంది అని వాడు మొట్టమొదట ఏం చేస్తాడంటే చిన్న చిన్న వాటితో మొదలు పెడతాడు. చిన్న వాటితో మొదలుపెట్టి వాడు చిన్న వాటితో వాడు అలవాటు పడ్డవాడు, పాపములకు అలవాటు పడ్డవాడు, వాడు ఎంతటి పాపము చేయడానికైనా సరే వాడేమో వెనకాడడు అంటున్నాడు. అందుకే ఈ యొక్క నియమాన్ని వాడు మన యొక్క హృదయంలోనికి, మన యొక్క అభయంలోనికి వాడు చేసేస్తూ ఉన్నాడు. మన అభయంలోకి దాన్ని చొప్పించేస్తూ ఉన్నట్టు మనకు పేటగా మనకు కనబడుతూ ఉన్నది. వేరొక నియమము, ఆ నియమం ఏం చేస్తుందంటే నీవు పరలోకానికి పోవాలనే దేవుని యొక్క చిత్తము. కానీ వాడు నువ్వు పరలోకానికి వెళ్ళకూడదు, నరకానికి వెళ్ళాలి. నరకం ఎవరి కొరకు సిద్ధపరచబడి ఉన్నది? అపవాది కొరకును, వాడి దూతల కొరకును, వాడి అనుచరుల కొరకును నరకం అనేది సిద్ధపరచబడి ఉన్నది. పరలోకం దేవుడు సృష్టించిన ప్రతి మానవుని కొరకు పరలోకం అనేది నియమించబడి ఉన్నది. కానీ వాడేం చేస్తూ ఉన్నాడు, అక్కడికి వెళ్ళకూడదు, ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనము పవిత్రంగా జీవించగలం. ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. కానీ ఏమైపోయిందంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనము పాపము చేస్తూ కూడా ప్రార్థన చేయవచ్చు అని ఈ యొక్క దుష్టునటువంటి అపవాది మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయి, పాపము చేయి అని వాడు అంటున్నాడు. కానీ వెలుగునకు చీకటితో ఏమి పోతూ, అవిశ్వాసికి
విశ్వాసతో పాలెక్కడిది? విశ్వాసకి అవిశ్వాసతో పాలెక్కడిది? క్రీస్తుకు బెలియాలతో ఏమి పొందిక? ప్రార్థనకు పాపమునకు ఏమి పొందు? ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, వేరొక నియమాన్ని వాడు మన శరీరంలోని అవయవములను వాడు చొప్పించేస్తూ ఉన్నాడు, ఇంజెక్ట్ చేసేస్తూ ఉన్నాడు వాడు. అందుకే నీవు నేను ఈ అంత్య దినములలో ఈ భయంకరమైన ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయంటే దేవుని యొక్క రాకడ అనేది అతి సమీపముగా ఉన్నట్లు ఈ యొక్క పర్యావరణాన్ని చూస్తేనైతేనేమి, ఈ ప్రకృతి యొక్క ఈ ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేనిని తీసుకున్నా కానీ అపవిత్రమైనటువంటి పరిస్థితి. ఒకటి మంచి బ్రాండెడ్ తయారైనప్పుడు దానికి మరొకటి బ్రాండెడ్ కానిది, నకిలీది తయారైపోతూ ఉన్నది. అలాగా మొదటి శతాబ్దంలోనే దేవుడు చెప్తూ ఉన్నాడు. మొదటి శతాబ్దంలో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, వాడు ఏం చేస్తున్నాడు, కొంతమంది అబద్ధకులను అబద్ధ బోధకులను వాడు తయారు చేసుకుంటున్నాడని మొదటి శతాబ్దంలోని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంటాడు కదా, పేతురుతో అంటాడు, సిమోను పేతురు అపవాది మిమ్మల్ని గోధుమలను జల్లించినట్లుగా జల్లించబోతూ ఉన్నాడు. గోధుమలను వలె జల్లించడానికి వాడు దేవుని దగ్గర నుంచి వాడు అనుమతి తీసుకున్నాడు. అనుమతి తీసుకున్నప్పుడు అక్కడ నేను మాట్లాడాను. ఒకవేళ వాళ్ళు గోధుమ వలె జల్లెడలో జారిపోయినా గాని వారిని కాపాడు ప్రభువా, వారిని కాపాడడం నా రక్తాన్ని సరే నేను చిందిస్తాను, వారిని రక్షణ మార్గంలోకి నడిపించు ప్రభువా, వారిని కాపాడు ప్రభువా, దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకున్నాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు ఈరోజు మనం ప్రార్థన చేసి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నామంటే అనేక సందర్భాలలో వెళ్ళిపో, యేసుక్రీస్తు నిన్ను ఆజ్ఞాపిస్తున్నా వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటున్నాము. కానీ వాడు వెళ్ళిపోతాడు, కానీ వాడు పరలోకంలో ఉన్నటువంటి రాజ్యంలోకి సభ జరుగుతున్న ప్రాంతానికి కూడా వాడు నేరుగా వెళ్ళడానికి వాడికి ఐడెంటిటీ ఉంది. వాడికి ఐడెంటిటీ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క పిల్లల గురించి, దేవుని యొక్క ప్రజల గురించి చెప్పేది వాడే. మన గురించి, ఇదిగో నీ ప్రజలు ఈ రకమైన పాపము చేస్తూ ఉన్నారు, నీ ప్రజలు నిన్ను విడిచి తిరుగుతున్నారు చూడు అని వాడు మన గురించి క్షుణ్ణంగా, మన యొక్క పాపము గురించి, మనం చేసిన రహస్య పాపము గురించి, మనం చేసిన బహిరంగ పాపము గురించి, మనం మాట్లాడే అబద్ధముల గురించి, కొండముల గురించి, ఏదైతే ఇది దానన్నిటి గురించి క్షుణ్ణముగా చెప్పగలిగిన వాడు ఎవడంటే అపవాది ఒక్కడే. ఎందుకంటే వాడి ఆలోచన పరలోకానికి మనం వెళ్ళకూడదు, పాతాళానికి వెళ్ళాలి. మీ ప్రజలు ఎలా పాపం చేస్తారు, ఎలా తప్పు చేస్తారు అని వాడు ఏం చేస్తాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మెలికొందునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడండి. ఎవరిని మింగాలి, ఎవరిని మింగేయాలి, ఎవరిని ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని టార్గెట్ అంతా కూడా నేను మారు మనసు పొందాలి, నేను దేవునికి నమ్మకంగా బ్రతకాలి అని ఎవరైతే అనుకుంటారో వారే వారి యొక్క ముఖ్య టార్గెట్ అయిపోతాం. అందుకే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క అంత్య దినములలో అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే ఈ యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకొని ఇకనైనా సరే దేవుడు అంటున్నాడు, చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుకో అని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ నియమం అనేది మన శరీరంలో వాడు చొప్పించడం మనం గమనిస్తూ ఉన్నాం. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచు ఉన్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములను పాపమునకు నన్ను ఏం చేస్తున్నది, చెరపట్టి లోపరుచుకొనుచు ఉన్నది. లోపరుచుకుంటున్నాడు వాడు. ఎందరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారో, ఎందరైతే దేవుని ధర్మశాస్త్రానికి వారు అనుకూలంగా నడుస్తూ ఉంటారో, దేవుని మాట చొప్పున, దేవుని చిత్తము చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున మనం ఎప్పుడైతే నడుస్తామో వాడిని పడగొట్టాలని ఏర్పరచు
ఏర్పరచబడిన వారిని సహితం వాడు ఏం చేస్తున్నాడు? పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏర్పరచబడిన వాడే వాడి యొక్క లక్ష్యం. సహోదరి సహోదరుడా, దేవుని చిత్తంలో నీవు ఏర్పరచబడినటువంటి వ్యక్తివి, దేవుని యొక్క దృష్టిలో ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి, ప్రత్యేకించబడినటువంటి సహోదరువి, ప్రత్యేకించబడినటువంటి సహోదరివి నీవు. ఈరోజు ఈ వాక్యాన్ని నీవు వింటున్నావంటే, ఈ వాక్యము నీవు నీ యొద్దకు నా యొద్దకు వచ్చింది అంటే అది ఏమై ఉన్నది? మనం ఇశ్రాయేలీయులం కాదు, అన్యులైన ప్రజలం. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చిందంటే మనము ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలి. మన జీవన విధానాన్ని మనం మార్చుకునే వారిగా ఉండాలి. మన యొక్క పరిస్థితులన్నింటినీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని మనం ఎదుట పెట్టుకున్నప్పుడు అవి అనుకూలంగా మారుతా ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. యోబు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవదూతలన్నీ కూడా యోబు గ్రంథాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఉంటుంది కదా. 2వ అధ్యాయం 1వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి యొక్క దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. ఏమైనా దేవునికి వెళ్ళారా? నీవు అనుకుంటున్నావు వాడు అమాయకుడులే, వాడు ఏం చేసుకుంటాలే నువ్వు అనుకుంటున్నావేమో. వాడు భయంకరమైనటువంటి వాడు ఏం చేస్తాడంటే, వాడు కుయుక్తిగా పాపమును నువ్వు చేయలేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాడు యుక్తిగా వాడు ఏం చేస్తాడు? నువ్వు వాడిని పాపంలో నేను పడద్రోస్తాడు. చాలా యుక్తిగా నువ్వు అనుకుంటావు నేను ఈ పాపంలో ఉన్నాను అని నీకు తెలియకుండానే ఆ పాపంలో నువ్వు ఉండిపోతావు. నేను ఏం చేస్తున్నాలే, నేను చూడలేదు కదా నువ్వు అనుకుంటుంటావు. ఆల్రెడీ నువ్వు దాన్ని చూసేసే ఉంటావు, చేసేసే ఉంటావు. ఆ పాపంలో నువ్వు పడిపోయి ఉంటావు. అందుకే నిశ్చయించినది చేయక ద్వేషించినది నేను చేస్తూ ఉన్నాను. అది నా యందు నివసించు పాపమే కాని నేను కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటారు, ఈ యొక్క రోమా 8లో మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడు? ఎవడైతే నా యందు నిలిచి ఉన్నాడో వాని యందు ఏ శిక్షా విధి కూడా లేదు అంటాడు. అంటే మనము దేవుని యందులో మనము నిలబడాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం నిలబడతామో అప్పుడు మనము దేవుని సన్నిధిలో ఫలించే వారిగా. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. క్రీస్తు యేసునందు మనం ఉండాలి కదా. దేవుని యందు మనకి ఏ శిక్ష లేదు. ఆయన వచ్చాడు, మన పాపలన్నిటిని పరిహరించాడు, ఆయన రక్తము కార్చాడు, ఆ రక్తం నా కోసం ఉంది అని నువ్వు అనుకుంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు తెగులు మరణకరమైనటువంటి మరణదూత వారి యొక్క వీధులలో సంచరిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ద్వార బంధములకు ఆ యొక్క పస్కా గొర్రెపిల్ల యొక్క పస్కా యొక్క బలి పశువు యొక్క రక్తము ఆ గుమ్మములకు ఉన్నది కాబట్టి, ఆ గుమ్మము లోపల వారు ఉన్నారు కాబట్టి వారు రక్షించబడినట్లు మనము గమనిస్తాం. క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఈ మాటను పట్టుకొని చాలా మంది ఇంకా ఏమి శిక్ష ఉంది, ఇంకా ఏమి పాపం ఉంది, ఇంకా నేను పాపం గురించి నేను ఎందుకు ఒప్పుకోవాలి, పాపాన్ని నేను ఎందుకు సరి చేసుకోవాలి అని అనేవారు చాలా మంది ఉన్నారు. కానీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు. ఒప్పుకున్న పాపాన్ని మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? కుక్క తన వాటికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మళ్ళీ బురద గొంతులో పొర్నున్నట్లుగా ఒప్పుకున్న పాపాన్ని, విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ అనే పాపాన్ని ఎందుకు చేస్తూ ఉన్నావు? అందుకే మాట్లాడుతూ ఉన్నాడండి, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్లు నాకు కనబడుచు ఉన్నది. ఆ నియమం ఏం చేస్తున్నట్టే, నా మనస్సునందు దేవుడు వచ్చినటువంటి ఆలోచనలకు వ్యతిరేకంగా, దేవుడు నా మనసు నా యందు కలిగిన చిత్తానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. పోరాటం పోరాటం పోరాటం. అందుకే మనము పోరాడేది ఎవరితో? మనము పోరాడేది శరీరాలతో కాదు, గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, అధిపతులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ, ఆకాశ మండలమున దురాత్మ సమూహములతోనూ మనము పోరాడుచున్నాం. ఇక నీవెంత, నేనెంత?
వాటి ముందు నీవెంత నేనెంత. దేవదూతలన్నీ కూడా ఒక దినమును తటస్థించిన ఆ యొక్క సమావేశము ఏర్పాటు చేసిన తన ఎమర్జెన్సీ మీటింగ్ అక్కడ కండక్ట్ చేసినప్పుడు ఈ యొక్క దూత ఈ యొక్క అపవాది కూడా ఏం చేస్తా ఉంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చి మరి యొక్క దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై అక్కడికి వచ్చెను. అక్కడికి వెళ్ళిపోయింది. డైరెక్ట్ ఎంట్రీ పాస్ ఉంది అక్కడ. నువ్వు ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ మళ్ళీ వచ్చి ప్రార్థన చేసి సతానా వెళ్ళిపో నువ్వంటే ఎవర్రా నువ్వు? తప్పుకో పక్కకి. నువ్వు నావాడివి. నువ్వు పవిత్రంగా జీవిస్తున్నావా? పవిత్రతను కాపాడుకుంటున్నావా? పరిశుద్ధత కొరకు నీవు నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధత కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావా? శ్రమ అయినా, హింస అయినా, కరువైనా, ఖడ్గమైనా దేని గురించి సరే నువ్వు క్రీస్తు ప్రేమ ఎడబాపుడు ఎవడు లేడు కదా. నీవు వాటి కొరకే ప్రయాసపడి వాటి కొరకే నువ్వు జీవిస్తూ లోకము కొరకు, లోక ఆశల కొరకు నువ్వు బ్రతుకుతున్నావు. శ్రమలు కావాలని శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నిలబడుతున్నావా? కష్టాలు వచ్చినప్పుడు నీవు కష్టాల వైపు చూస్తున్నావు కానీ దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా? అందుకే మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు ఏం చేస్తా ఉన్నాడంటే మీ విరోధి అపవాది గర్జించు సింహం వలేవాడు వెదకుతూ ఎవరు దొరుకుతారా అక్కడ చెప్పడానికి, ఎవరు దొరుకుతారా అక్కడ చెప్పడానికి వాడు అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని వస్తా ఉన్నాడు. అందుకే సీమోను పేతురు సాతానుడు మిమ్మును గోధుమల వలె జల్లించడానికి వాడు పూనుకున్నాడయ్యా. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీవు తప్పిపోతావేమో, నీ విశ్వాసం నుండి నువ్వు జారిపోతావేమో. జారిపోకుండా ఉండడానికి ఒకవేళ సరే నువ్వు జారిపోయినప్పటికీ కూడా నిన్ను కాపాడమని నా తండ్రి దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఈ అంత్య దినములలో ఎంత బహు భయంకరంగా విజృంభిస్తూ ఉన్నాడంటే ఈరోజు నీవు నేను వాడి యొక్క చిక్కులలో నుండి, వాడి యొక్క కుయుక్తుల నుండి మనము తప్పించబడాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ప్రార్థన. ప్రార్థనను ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలవో అప్పుడు నీవు పాపములకు చోటు ఇవ్వలేవో. పరిశుద్ధతను ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో అప్పుడు పాపమును నీ దరికి కూడా నీవు రానివ్వలేవు. అది రావడానికి ఎంతగా ప్రయత్నము చేసినప్పటికీ కూడా ఆ ద్వార బంధములకు పస్కా బలి పశువు యొక్క రక్తం అనేది ఉన్నది. ఆ రక్తము కిందకి, ఆ రక్త ప్రోక్షణకి నువ్వు ఎప్పుడైతే వస్తావో క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి కూడా లేదు. క్రీస్తు యేసు నందునే ఉండాలి. లోకంలో కొద్దిసేపు, దేవుళ్ళలో కొద్దిసేపు, లోకంలో కొద్దిసేపు, లోక ఆశల వైపు చూస్తూ దేవుని దగ్గర ఉండటం. ఈ లోక ఆశల గురించి వచ్చి ప్రార్థన చేయడం, ఈ లోక స్నేహం గురించి లోక స్నేహం చేస్తూ ప్రార్థన చేయడం. అందుకే నీ ప్రార్థన పాపమైపోతుంది. మనము చేసే ప్రార్థన పాపమైపోతా ఉంది. ప్రార్థన చేస్తే పాపము, ప్రార్థన చేయకపోతే పాపము. ప్రార్థన చేయకపోతే పాపము నిజమే కదా. ప్రార్థన చేయకపోతే పాపమే అవుతుంది. సరే, ప్రార్థన చేస్తే కూడా పాపమే. ప్రార్థన చేస్తే కూడా పాపం అంటుంది. ఎందుకు ప్రార్థన చేసినా పాపం అంటే దేవుని చిత్తానికి మనం సరిగ్గా నడవకుండా, దేవుని యొక్క చిత్తానికి మనము వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ సాతానుడి యొక్క క్రియల ప్రకారంగా మనము జీవిస్తూ బ్రతికినప్పుడు మనమైపోతున్నాం. మనం ప్రార్థన చేస్తే కూడా ప్రార్థన దేవుని సన్నిధికి పోదు. నీవు ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ నేను వినను. అందుకే ప్రేమ దేవునికి బిడ్డలారా,
ఆ నియమం అనేది మన శరీరంలోని అవయవములలో అది ఉంటూ ఏం చేస్తుందంటే మనల్ని దేవుని సన్నిధిలో మనం నిలబడకూడదు, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క రాజ్యంలో నీవు నేను నిలబడకూడదు అన్నది మన యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. అందుకే మాట్లాడుతూ ఉన్నాడు ఏమని, నేను లోకమును జయించి ఉన్నాను. మీలో ఉన్నవాడు లోకమును జయించినాడు కనుక నీవేం చేస్తావు, ఆయనను నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆయన చిత్తానికి ఎప్పుడైతే నువ్వు అనుకూలంగా నడుస్తావో, ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం నువ్వు ఎప్పుడైతే జీవించాలి అని నువ్వు ఆయన వైపు అడుగులు వేస్తావో, అప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు, నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారంలో నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు నీవు జారి పడకుండా నీ పాదములను ఆయన ఎత్తి పట్టుకుంటాడు. నీవు ముందు నడుస్తున్నప్పుడు, వెనక నడుస్తున్నప్పుడు, నీవు నడుస్తున్నప్పుడు నీ ముందు నీ వెనక దేవదూతల కంచె కాపుదల ఉంటుంది. అందుకే అంటున్నాడు కదా, నీవు చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు, నులువెచ్చగా మాత్రం నువ్వు ఉండొద్దు. నులువెచ్చగా నీవు జీవిస్తే ప్రార్థన చేస్తూ పాపము చేస్తూ ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటిస్తూ సువార్త ప్రకారం నేను జీవిస్తున్నానని చెప్పుకుంటూ వాక్యాన్ని బోధిస్తూ పాపము చేస్తూ ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వెచ్చని జీవితం దేవునికి ఇష్టం లేదు కదా, వాక్యం నీకు కూడా తెలుసు కదా. నువ్వెచ్చిన జీవితాన్ని ఎంతకాలం బ్రతుకుతావు? ఒకవేళ ఇప్పటి వరకు ఆ జీవితాన్ని జీవించావేమో, ఇంతవరకు ఆ బ్రతికావేమో. సమరయ స్త్రీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, సువార్త విన్న తర్వాత మనస్సు మార్చుకున్నది, తన పాపము కుండను విడిచిపెట్టింది, వెళ్ళి తను మారినది కాక తన ఊరి జనాంగాన్ని మొత్తాన్ని మార్చినట్లు గమనిస్తున్నావు కదా. ఈరోజు నీ యొక్క స్థితి ఏమై ఉన్నది, నీ పరిస్థితి ఏమై ఉన్నది? దేవుని సన్నిధికి మనం వద్దాం, ఆయన సన్నిధిలో మోకరిద్దాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ వేరొక నియమము మన అవయములలో ఉన్నది కనుక, అది పోరాడుతూ ఉన్నది కనుక, ఆ పోరాటానికి మనము నిలబడగల వారిగా మనం ఉండాలి. నశించిపోవు సువర్ణము దేని చేత అది పరీక్షించబడుతుందంటే అగ్ని చేతనే కదా. అది సువర్ణమే, అది బంగారమే. అది పవిత్రపరచబడాలి అంటే, అది పరిశుద్ధపరచబడాలి అంటే, అది మెరవాలి అంటే అగ్నిలో పుటము వేయబడాలి. ఈ లోకంలో నుండి నీవు వేరు చేయబడాలి అంటే, దేవుని యొక్క చిత్తానికి నువ్వు నిలబడాలి అంటే, ఆ పోరాటం అనేది నీకు నాకు జరగాలి. ఆ పోరాటంలో నిలబడేవాడిగా ఉండాలి. ఆ పోరాటంలో నిలబడిన వాడు ఆకాశమందు వెలుగుతున్న జ్యోతుల వలె మనం ఉండాలి. వెలిగించబడిన దీపము అనేకులకు వెలిగించుటకై దీప స్తంభము మీద పెడతారు. మంచము వెలిగించబడిన దీపము మంచము చాటలను కొంచెము చాటలను పెట్టారు కదా. వెలిగించబడిన దీపము అనేకులకు వెలిగించుటకై దీప స్తంభం మీద ఏ రీతిగా పెడతారో అదే రీతిగా వెలిగించబడిన నీవు, వెలిగించబడిన నేను ఏం చేయాలి? అనేకులను క్రీస్తులోనికి నడిపించే రీతిగా, అనేకులను పాపములో నుండి పవిత్రంగా బ్రతికే రీతిగా, పాపమును విడిచిపెట్టి వారు నీతిగా బ్రతికే రీతిగా దేవుని కొరకు ఒక సాధనంగా నీవు వాడబడు. అంతేగాని నీవు వారికి మాదిరికరమైన జీవితాన్ని జీవించు. అన్నాడు ఒక నోవాహు వలె, దానియేలు వలె మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించే విధంగా మనం ఉండాలి. ఎందరో భక్తులైన వారు మన ముందు ఉన్నారు కదా. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నియమం అనేది నీ శరీరంలో ఉంది, నీ అవయవంలో ఆ యొక్క నియమాన్ని ఉంది. ఆ నియమము నీ మనస్సులో ఉన్నటువంటి ధర్మశాస్త్రం అనేది నాది. ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగానే పోవాలి, పోరాటం చేస్తా ఉంది. అందుకే అంటాడు కదా, కింది వచ్చిన మనం చదువుతున్నప్పుడు, అయ్యో ఇంత గొప్ప శిక్షకు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు?
నేనెంత దౌర్భాగ్యాను, చేయాలి అనుకున్నది చేయక, ద్వేషించినది చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తానుసారంగా నేను బ్రతకక అపవాది సంబంధమైన క్రియలు నేను చేస్తూ ఉన్నానే. నేను అపవాది వాడిని అయిపోయానే, అబద్ధములకు జనకునైపోయానే. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడే. ఇలాంటి క్రియలు, నీచమైన పనులు చేస్తూ, నీచమైనటువంటి వాటిని చేస్తూ దేవుని సన్నిధికి వచ్చి మాట్లాడితే, నీవు నా సన్నిధికి రావాలని, నా సన్నిధిని కనబడవాలని నీవు వచ్చున్నావే. దేవుడు మాట్లాడటం లేదా? దేవుడు ప్రశ్నించడం లేదా? అందుకే దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. తన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను వెలపెట్టుకున్నాడు. నిన్ను నన్ను కొన్న దేవుడు, నీతో నాతో మాట్లాడిన దేవుడు, నిన్ను నన్ను ఏర్పరచున్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రండని ఆయన పిలువగా నరులు తిరగకుంటున్నారు, రాలేకపోతూ ఉన్నారండి. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నరులారా రండి, నేను ఉన్నాను మీకు, నేను మీతో మాట్లాడుతాను, నేను మాట్లాడే దేవుడను, నేను నిన్ను నడిపించే దేవుడను. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోను, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కదా. ఈ లోకంలో ధనము కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ధాన్యముల కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, అందము కొరకు నువ్వు ఎందుకు పాకలాడుతున్నావు? నువ్వెందుకు పాకలాడుతున్నావు? ఆకాశ పక్షులు చూడు, అవి విత్తుతాయా, కోస్తాయా, కొట్లు కూర్స్తాయా? కూర్చోవు కదా. నువ్వు ఎందుకు అంతగా కష్టపడుతున్నావు? నువ్వు ఎందుకు అంతగా ఆరాటపడిపోతున్నావు? ఏనాటికి ఆనాటికి చాలు కదా. అందుకే అన్న వస్త్రములు కలిగిన వారమైతే చాలు. నువ్వు ఎందుకు అతిగా ఆశపడుతున్నావు? ఈ లోకంలో నీవు స్థిరంగా ఉండిపోతావా? లేదే. నరుని ఆయుష్ గడ్డి పువ్వు వంటిది, నీటి పొడుగు వంటిది, రేపేట జరుగునో నీకు తెలియదు అని దేవుడు మాట్లాడుతా ఉంటే, ఇంకా నువ్వు దేని కొరకు నువ్వు పాపలాడుతున్నావు? దేని కొరకు నీ ఆలోచన? అందుకే నరులారా తిరిగి రండని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇకనైనా మన పాపము జీవితాన్ని, ఇకనైనా దేవునికి అయ్యష్టమైన ప్రవర్తన మన జీవితంలో, మన హృదయంలో అది ఉన్నట్లయితే, అది మన శరీరంలో పాప నియమం అనేది ఉంటుందో ఉంది, అది ఉంది. కానీ మనం ఏం చేయాలి? దాంతో పోరాటం చేయాలి, దాంతో యుద్ధము చేయాలి. యుద్ధములో మనకు సహాయం చేసేవాడు దేవుడే. శరీరము బలహీనము, శరీరం బలహీనము కాబట్టి వాడు ఏం చేస్తాడు? శరీరం మీదనే దాడి చేస్తాడు. అనారోగ్యమని, అప్పుల సమస్యలని, ఆర్థిక ఇబ్బందులు అని, అసహనమైన జీవితమని, మనశ్శాంతి లేని బ్రతుకని, శరీర కోరికలని, ఎన్నో రకాలుగా వాడు ఏం చేస్తాడంటే శరీరం మీదనే దాడి చేస్తాడు. నువ్వేం చేయగలవు? ఈ శరీరాన్ని ఇంత కురుపులతో నువ్వు గాయపరచగలిగావు. ఇంతే కదా నువ్వు చేయగలిగినది, ఇంతే కదా నువ్వు చేసేది. అంతకుమించి ఏం చేస్తావు? చేయవు అని యోబు భక్తుడు బూడిదలో కూర్చొని తన మీద బూడిద వేసుకుంటూ తన యొక్క వస్త్రం తీసేసి ఆ యొక్క గోనె పట్టను కట్టుకొని బూడిద చల్లుకుంటూ ఆ చిల్ల పెంచుకులతో తన యొక్క కురుపులను గిక్కుంటూ ఉన్నాడు. కానీ దేవుని పట్ల ఆయన కలిగి ఉన్న విశ్వాసం, దేవుని పట్ల ఆయన కలిగినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన కోల్పోలేదు. అందుకే మీ విరోధైన అపవాది వాడు ఏం చేస్తున్నాడు? గోధుమల నువ్వు జల్లించడానికి వాడు పొడుకున్నాడు. నీవు జారిపోయే గింజలా ఉన్నావా? లేదా దేవుని కొరకు జారిపోయినప్పటికీ కానీ నిలబడగలిగే వాడిగా నీవు ఉన్నావా? విశ్వాసం నీవు జారిపోయినప్పటికీ కానీ నేను కాపాడమని దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైతే తిరిగి నా సన్నిధికి వస్తావో, తిరిగి నీ మనసును మార్చుకుంటావో, అప్పుడు నేను నీ దగ్గర నిలబడతాను. అపవాదితో నేను పోరాటము చేస్తాను, నీ పక్షంగా నిలబడతా. ఈరోజు నీవు ఎవరి పక్షాన్ని నిలబడ్డావు? నీ పక్షంలో నిలబడ్డవారు ఎవరు? ఒకప్పుడు నీ దగ్గర అంగం ఉందని, ఒకప్పుడు నీ దగ్గర ధనం ఉందని, ఒకప్పుడు నీకు పేరు ఉందని, ఒకప్పుడు నీకు మంచి పలుకుబడి ఉందని, వాటిని చూసి నీ వెనక నిలబడిన వారు, వాటిని చూసి నిన్ను వెంబడించిన వారు, వాటిని చూసి నీ వెనక తిరిగిన వారు ఉన్నారు. అవి ఒక్కసారి నీ నుంచి వెళ్ళిపోతే నిన్ను అనుసరించిన వారు ఎవరు నీ దరికి కాదు కదా. నీ పేరు కూడా తలుచుకోవడానికి ఇష్టపడరు.
ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను ఎవరు విడిచినా, నీవు ఒంటరి వాడివైపోయినా, నీకు ఏ కష్టంలో ఉన్నా, నీకు ఎలాంటి ఆపద వచ్చినా, ఎందరో నీ అన్నవారు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, ఆప్తులైన వారు ఎవరైనా సరే నేను విడిచిపెట్టి పోయారు అని నీవు కృంగిపోతున్నావా? దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ పక్షం నిలబడతాను, నేను ఉన్నాను నీకు. ఏ తోడు లేని వేళ నేను నీకు ఉన్నాను. నీవు కన్నీరు విడుచుకున్నప్పుడు నీ కన్నీటిని చూసే దేవుడను నేను. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ యొక్క ఒంటరితనంలో ఓదార్పునిచ్చే దేవుడను నేను. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరి అయిన వాడు 1000 మందగును. ఎన్నిక లేని వాడిగా నీవు ఉన్నావా? ఇప్పుడు ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా నేను తయారు చేస్తానన్నాడు దేవుడు. ఇక నీకెందుకు అధైర్యం? పడిపోయావా? పడిపోయిన వాడిని లేవనెత్తేవాడను నేను. ఇన్ని విషయాలు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధికి రావడానికి ఏంటి? మనకు ఎందుకు ఈ ఆరాటం? ఎందుకు ఈ సమస్యలు? దాని వెంట మనం వెళ్ళినంత సేపు ఫస్ట్ బానే ఉంటుంది. ఆ యొక్క ఎరను తినేంత వరకు చేప బానే ఉంటుంది. ఒకసారి ఆ ఎరను మింగలిగే ప్రయత్నము చేసినప్పుడు అది మింగిన తర్వాత ఏం చేస్తుంది? ఆ గాలము దాన్ని గుచ్చి లాగుతుంది. మరణమగునంతగా వాడు లాగి తన వలలో వేసుకున్నప్పుడు నిన్ను కాపాడేవాడు ఎవడు? ఈ లోకం నీకు అందంగా కనిపించవచ్చు. ఈ లోక ఆశలు, ఈ లోకంలో పాపము చేస్తూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు, అనుసరిస్తూ ఉన్నప్పుడు అది ఆహ్లాదాన్ని, ఆనందాన్ని నీకు పంచి పెట్టచ్చేమో, కానీ చివరకు అది నీ జీవితంలో నీకు బాధనే మిగిలిస్తుంది తప్ప ఆనందాన్ని కాదు. అదే దేవుని కొరకు కష్టపడు, దేవుని కొరకు నిలబడు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కోసం నిలబడు. ఎంత కన్నీరు వచ్చినా దేవుని కొరకు నిలబడు. ఎందరు నేను వేధించినా దేవుని కొరకు నిలబడు. నిలబడగలవాడే దేవునికి కావాలి. కష్టాల్లో నిలబడేవాడు, శ్రమల్లో నిలబడేవాడు, ఆపదలో నిలబడేవాడు, ఆకలికి తట్టుకొని నిలబడలేవాడు. ఆత్మల కొరకైనా ఆకలి, ఆత్మ కొరకైనటువంటి ఆహారాన్ని సమకూర్చాలి అన్నటువంటి ఆ యొక్క ఆకలి, ఆ ఆలోచన. ఇదిగో నేను నశించిపోయినప్పటికీ కూడా నా ప్రజలైన వారి గురించి నేను కన్నీటితో ప్రార్థన చేయాలి. నా అన్నదమ్ములు నశించిపోతున్నారు, వారి గురించి ప్రార్థన చేయాలి. నా ఆత్మీయులైన వారు పడిపోయారు, వారి గురించి ప్రార్థన చేయాలి. దేవుడు ఈ పట్టణాన్ని అనుగ్రహించినప్పుడు ఈ పట్టణంలో నశించిపోవచ్చున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వాటి గురించి ప్రార్థన చేయాలి అన్న ఆలోచన నీవు నేను కలిగినప్పుడు దేవుడు మన పక్షంలో నిలబడతాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకములు, ఏమి వచ్చినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంటే క్రీస్తు కొరకు నమ్మకమైన పనివారి వల్ల మనం నిలబడినప్పుడు ఆయన ఇచ్చే జీవితం, ఆయన ఇచ్చే అక్షయ కిరీటాన్ని, ఆయన ఇచ్చే వాడబారని కిరీటాన్ని, ఆయన ఇచ్చే నీతి కిరీటాన్ని, ఏ కిరీటం అయితే ఆయన మనకు ఏర్పరచి ఉన్నాడో, ఏ కిరీటం అయితే దేవుడు మనకు తీసిపెట్టి ఉన్నాడో, ఆ కిరీటాన్ని నీవు నేను పొందుకోవాలంటే పందెమందు పోరాడువాడు, దేవుడి యొక్క పందెమందు పోరాడువాడు ఒక నియమం ప్రకారం పోరాడాలి. ఆ నియమము లేకపోతే ఏమైపోతాం? ఇక్కడ 2 నియమాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి దేవుని యొక్క చిత్తము, దేవుని నియమం. అపవాది చిత్తం చేసేవాడు అపవాది నియమంలో వాడు ఉన్నాడు. ఈ నియమాలు 2 మన యొక్క శరీరంలోనే ఉన్నాయంట, బయట ఎక్కడో లేవు. ఆ పోరాటం అనేది మనలోనే జరుగుతుంది. ఆ పోరాటానికి నీవు నిలబడగలిగించవా లేదా తాలు గింజవా? గట్టి గింజవా తాలు గింజవా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. పేతురు దేవుని ఎరగను అన్నాడు. నా తండ్రిని మీరు పట్టుకోవడానికి వస్తారా, నా దేవుని మీరు పట్టుకోవడానికి వస్తారా అని కత్తి తీసుకొని ఆ యొక్క భటుని యొక్క మల్కనే భటుని యొక్క చెవి నరికాడు. అంత రోషంగా నిలబడలేకపోయాడు.
పడిపోయాడే, ఆయన నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆకాశము తోడు, భూమి తోడు, మా తోడు, అందరి తోడు, నేను ఆయన ఎరగను అని మాట్లాడుతా ఉన్నాడే. అది శోధిస్తూ ఉన్నాడు. నీవు ఆ సమయంలో ఆయనతో ఉన్నవాడివి నేనే కదా అన్నప్పుడు, అబ్బే నాకు తెలియదే, ఆయన ఎవరో నాకు తెలియదు, ఇంతవరకు ఆయన చూడనే లేదు. పడిపోయాడు, శ్రమలక్షణలో జారిపోయాడు, కష్టంలో జారిపోయాడు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి వేటకు వెళ్ళాడు. పడిపోయాడండి, పడిపోతున్నాడు, ఆత్మస్థితిలో పడిపోతున్నాడు, జారిపోయాడు కానీ అలాగే ఉండిపోలేదు. ఈ యొక్క ఇస్కరియోతును మనం గమనించినప్పుడు దేవుని అప్పగించడానికి ఆయన వెనకాడలేదు. దేవుని అప్పగించేశాడు. దేవుని అప్పగించేసిన తర్వాత ఆయన జారిపోయిన ఆయన నిలబడలేకపోయాడు. నిలబడలేక ఏమైపోయాడంటే వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. నిలబడలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఆ యొక్క శ్రమలన్నింటినీ తట్టుకోలేక వెళ్ళి ఏం చేశాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. కానీ పేతురు అలా చేయలేదు. పేతురు జారిపోయినప్పటికీ కూడా నిలబడగలిగాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ రకంగా నువ్వు నీ మాటలు తప్పిపోయినా, నీ చూపులు తప్పిపోయినా, నీ ప్రవర్తన తప్పిపోయినా, నీ విధమైన ఏ రకంగా నువ్వు తప్పిపోయినప్పటికీ కానీ నేను తప్పిపోయాను కదా, ఇంకా చేద్దాంలే పాపము, ఇంకా చేస్తున్నాను కదా, ఇంకా ఇక్కడే ఉందాంలే నువ్వు అనుకున్నావంటే తండ్రి దగ్గరికి నువ్వు రాలేవు. ఆ యొక్క పరలోకంలో నువ్వు నిలబడలేవు. ఈ యొక్క శ్రమలకే నువ్వు నిలబడలేకపోతే పరలోకంలో దగ్గర మెరయు సూర్య బింబం వంటి ఆ యొక్క ప్రతి రూపాన్ని సూర్యుడి వైపు నువ్వు చూడగలవా? చూడలేవే. ఆ వెలుగుని నువ్వు తట్టుకోలేకపోతే అంతకు 1000 రెట్లు, అంతకంతకు రెట్లుగా రెట్టింపగలిగినటువంటి ఆ యొక్క తేజస్సు ముందు నీవు నిలబడగలాలి అంటే నీవు ఎంత స్వచ్ఛమైన వాడివై ఉండాలి, ఎంత స్వచ్ఛమైన దానివై నీవు ఉండాలి. జారిపోయినప్పటికీ కూడా నిలబడగలిగినాడు పేతురు. జారిపోయినప్పటికీ అలాగే జారిపోయి పడిపోయాడు, నిలబడలేకపోయాడు, నిలబడటానికి కూడా ప్రయత్నం చేయలేకపోయాడు, పడిపోయాడు, వెళ్ళాడు, ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఇస్కరియోతు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, సహోదరుడా, పేతురులాగా నీవు నిలబడగలవా? నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మని మన మధ్యలో ఉంచాడు. నీవు నిలబడాలి అన్న ఆలోచన నీలో ఉంటే పరిశుద్ధాత్ముడు నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. నీవు నిలబడలేక పడిపోతే అపవాది వాడితో పాటు తీసుకొని నిన్ను ఎంచక్క పాతాళంలోనికి వాడు తీసుకొని పోతాడు, పాతాళంలోనికి వాడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మని నమ్ముకో, పరిశుద్ధాత్మ యొక్క తోడు కోరుకో, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కోరుకో, బలపరచబడు, దేవుని కొరకు నిలబడు. నిలబెట్టగలిగిన వాడు జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు. ఆయన మార్గంలోనికి రా, ఆయన సన్నిధిలోనికి రా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానకరమైన పరిస్థితులు వచ్చినా నశించిపోవు సువర్ణం. దేని చేత అది పరీక్షించబడుతుందంటే అగ్ని చేతనే కదా. ఈరోజు నీ శరీరం కూడా నశించిపోతుంది, కానీ ఆత్మ అనేది తరతరములు నివసిస్తుంది. అది నీవు పరలోకానికి పోయినా అక్కడ ఉంటావు తరతరములు, పాతాళానికి పోయినా అక్కడ కూడా ఉంటావు తరతరములు. కానీ ఇక్కడ యాత్ర పడతావు, అక్కడ ఆహ్లాదకరమైన జీవితాన్ని దేవునితో సహవాసం చేసి దేవుణ్ణి చూస్తూ అలా ఉండిపోయే యుగములు అలా ఉండిపోతావు. ఆత్మకు చావు లేదు, శరీరానికి చావు లేదు, ఆత్మకు లేదు. అందుకే ఈ యొక్క ఆత్మ పరీక్షించబడాలి అంటే శరీరము ద్వారా ఆత్మకు పరీక్ష జరుగుతా ఉన్నప్పుడు ఆ పరీక్షలో నీవు నిలబడగలుగుతున్నావా? నిలబడగలవా? నిలబెట్టేవాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పక్షంలో మనం నిలబడినప్పుడు ఆయన మనలో ఉండి
మనను నిలబెట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక మనమందరం కూడా ఆయన సన్నిధిలో నిలబడి ఆ యొక్క వేరొక నియమానికి మనము లోబడకుండా దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారిగా మనమందరము ఉండులాగున అట్టి కృపలో దళితున్న దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కొద్ది వాక్యంలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.